గారు బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఏమ్మా లక్ష్మి, నన్ను గుర్తుపట్టలేదా? మీరు చక్రవర్తి గారు కదండి? కాదమ్మా, నేను సరిగ్గా చూడు. రండి ఇన్స్పెక్టర్ గారు. చక్రవర్తి గారా? గుడ్ ఈవినింగ్ సార్. ఏమిటి ఇలా వచ్చారు? డాక్టర్ గారు రాగానే మీరు వచ్చేళ్ళారని చెప్తాను. డాక్టర్ గారి కోసమా? మీరు తలుచుకుంటే దేశంలోని స్పెషలిస్టులంతా మీ గుమ్మం ముందు క్యూలో నిలబడతారు. అలాంటి మీరు ఈ కుర్చీల రావును వెతుక్కుంటూ వచ్చారంటే... ఇన్స్పెక్టర్, మీరెందుకు వచ్చారు? లక్ష్మి నా స్నేహితుడి చెల్లెలు సార్. వాడి పేరు అంజి. మేమిద్దరూ ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునేవాళ్ళం. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా సార్. దేవుడు మమ్మల్ని విడదీశాడు. అదేంటి అలా మాయమైపోయారు? లక్ష్మి, అతన్ని చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపించడం లేదు? నాకు అలాగే అనిపించడం లేదు. ఏమిటి మీ అన్నయ్య? అవును రాణి, అన్నయ్య నా కోసం ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. నేను జాగ్రత్త పడకపోతే అన్నయ్య దొరికిపోయి ఉండేవాడు. ఆ ఇన్స్పెక్టర్ 1000 కళ్ళతో అన్నయ్యని కనిపెడుతూనే ఉన్నాడు. రాణి, అమ్మా రాణి, అమ్మా లక్ష్మి, నువ్వు ఇక్కడున్నావా? అవును, మీ ఇంటికి చక్రవర్తి గారు వచ్చేస్తా? అవును మావయ్య, డాక్టర్ గారిని కలవడానికి వచ్చారు. నేను వస్తాను రాణి. గుడ్ ఈవినింగ్ సార్. రాణిని పిలవమంటారా? రాణి ఎవరు? వెళ్తున్నాను. మీకు తెలుసు అనుకుంటాను. ఎందుకు అలా అనుకుంటున్నారు? పిలవబోయారుగా. పిలవలేదుగా. నేను పిలుస్తాగా. అక్కర్లేదుగా. అవును, ఏమిటి ఇన్స్పెక్టర్, ఎప్పుడు చూసినా మీరు నా వెంట పడుతున్నారు? కారణం? అది నా డ్యూటీ సార్. అంటే? మీ సెక్యూరిటీ బాధ్యత ప్రభుత్వం నాకప్పు చెప్పింది. నాకు శత్రువులు ఎవరూ లేరు ఇన్స్పెక్టర్. స్నేహితులు ఎవరైనా ఉన్నారా సార్? మీరు నా స్నేహితులు కారా? గుడ్. నన్ను చాలా బాగా గుర్తించారు. పదండి పోలీస్ స్టేషన్కి. వాట్ యు మీన్? నా బండిల్ పేరు వచ్చింది, కాస్త లిఫ్ట్ ఇస్తారని. ఆ రూట్ లో నేను వెళ్ళడం లేదు ఇన్స్పెక్టర్. ఒక స్నేహితుడి కోసం మీ రూట్ కాస్త మార్చుకోకూడదా సార్? సారీ, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇస్తాను లిఫ్ట్. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఆయన ఈ దేశస్థుడు కాడు, పుట్టి పెరిగింది మారిషస్ లోని ప్రపంచం అంతా చెప్పుకుంటుంటే మీరు అతని కూలి కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారా? ఇప్పటికే డ్యూటీలో పెద్ద పొరపాటు చేసి కెరీర్కే మచ్చ తెచ్చుకున్నారు. ఇప్పుడు తొందరపడి మళ్ళీ ఒక పొరపాటు చేసి డిపార్ట్మెంట్కే మచ్చ తీసుకురాకండి. మీ అనుమానాలకు సరైన ఆధారాలు దొరికేంత వరకు ఆయన దరిదాపులకే వెళ్ళకండి. సార్, దిస్ ఈజ్ అన్ ఆర్డర్. యూ కెన్ గో. ఎస్ సార్. ఎవరైతే నా సర్వస్వం అనుకున్నానో, ఎవరి కోసమైతే ఈ తాడి నా మెళ్ళలో వేసుకున్నానో, అదే మనిషి ఈ రోజు ఎదురు పడితే అతన్ని దూరంగా ఉంచడానికి ఇదే తాడి ఉపయోగించాల్సి వచ్చింది. అతను క్షేమం కోరి అతను పోలీసులకు దొరికిపోకూడదని అలా చేశాను. ఈ నాటకాన్ని ఇంకొన్నాళ్ళు పాటు ఆడే శక్తి నాకు ఇవ్వండి స్వామి. రాణి రాణి రాణి, నా మడిన ఏమిటి ఏమిటి చెప్పు. మనకు పెళ్ళైతే పెద్ద గుడి కట్టిద్దాం అనుకుంటున్నాను. అలాగే. ఏం గుడి కట్టిద్దాం చెప్పు. నువ్వే చెప్పు. ఆంజనేయ స్వామి గుడి కట్టిద్దామా? వద్దు, శుభ్మాండ పెళ్లి చేసుకుంటూ బ్రహ్మచారి గుడి ఎందుకు? మరి కృష్ణుడి గుడి? అస్సలొద్దు, ఆయనకి 16,000 మంది పెళ్ళాలట. పెద్దానికి ఏదో చెప్తావు. రావణ గుడి కట్టిద్దాం. నాకిట్టమే. నేను రావణైపోవాలన్నా? నేను రావణైతే నీకు కష్టం. సీతమ్మలో వనవాసం చేయాలి, అశోక వనంలో ఒంటరిగా ఏడుస్తూ ఎదురు చూడాలి.
మరి నా కోసం ఇవన్నీ సరిగలవా? నువ్వు రాముడు కావాలే గాని నీకోసం ఎంతకాలమైనా ఆనందంగా ఎదురు చూస్తాను.